కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కాదా. If you're still worldly, controlled by ordinary impulses, as long as there is jealousy and strife, are you not unspiritual? You're saying నేను ఎంత స్పిరిచువలో. I'm really asking you, test yourself. నిజంగా మీరు ఇంత స్పిరిచువలా? మీరు ఆశించింది, మీరు అడిగేది, మీరు కోరేది మీ పక్కనున్న వారికి వస్తే నిజంగా యథార్థంగా సంతోషం ఉండగలుగుతారా, లేకపోతే అసూయ ఉందా? కౌంట్ యువర్ స్పిరిచువాలిటీ ఆన్ దట్ బేసిస్. ఏ బేసిస్? నిజంగా దేవుని దృష్టిలో నేను నిజంగా భక్తి పరురాలుగా ఉన్నానా? am I really being a spiritual woman? ఎందుకంటే you cannot be spiritual and say I have jealousy. both cannot work together. అర్థమవుతుందండి? నేను భక్తి పర్రాలి, నేను ఎంతో ప్రార్థన పర్రాలి అని చెప్తూ ఒక పక్కన అసూయ ఉందంటే నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధమే. ఒక పక్కన నిరాశ, దురాశ, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పడిపోవాలి అని మనసులో ఒక ఆలోచన ఉంది. పైకి మాత్రము నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, ప్రతిరోజు ఆలయానికి వెళ్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ అ వేస్ట్. ఇఫ్ యూ హ్యావ్ జెలసీ, if you still have those uncontrolled emotions inside of you, no matter how much you say I am spiritual, it is all useless. అర్థమవుతుందండి? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చూసినట్లయితే, మీ హృదయంలో సహింపనవి మత్సరము వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యముకు విరోధంగా అబద్ధం ఆడద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది గాక ఇది దెయ్యముల జ్ఞానం అంట. ఏంటిది? అసూయ దెయ్యముల జ్ఞానం అంట అండి. ఎందుకంటే అసూయ ఎట్లాగా స్టార్ట్ అవుతుంది? చిన్న ఇన్సెక్యూరిటీగా, చిన్నగా ప్రారంభించబడి వాళ్ళు ఎట్లా నాశనం చేద్దామా. చూడండి, ఎవరైనా మీ జీవితంలో వీళ్ళు ఇలాగ పలానా చేస్తే నాశనం అవుతారు అని స్కెచ్ చేసి మీరు చేసే ప్రతి మూవ్ గ్రహిస్తూ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అన్నీ గ్రహిస్తూ, అవన్నీ చూస్తూ అసూయతో వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తున్నారు. చూడండి, అది దేవుని జ్ఞానం కాదు, మనుషుల జ్ఞానం కాదు, అది దురాత్మల జ్ఞానం అంట. బీ వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ జ్ఞానము కేవలము దేవుని ఉండేవి కదా వస్తుంది. మీకు జ్ఞానం కొదువైనట్లయితే నన్ను అడగన్నాడు కదా. నో, దెర్ ఆర్ 2 kinds of wisdom. One is godly wisdom, one is demonic wisdom. Demonic wisdom ఎట్లా ట్రాప్ వేసి వీళ్ళు పడిపోతారా, ఎట్లా వీరిని నాశనం చేద్దామా, ఎట్లా వీరు కోల్పోతే మనం ఆనందిద్దామా, ఇదంతా కూడా డీమానిక్ విజ్డమ్ అంట. మీ జీవితంలో ఎవరైనా, మీ కుటుంబస్తులే లేకపోతే మీ రక్త సంబంధులే, ఎవరి విషయమైనా వారు పడినప్పుడు ఆనందిస్తున్నట్లయితే మీరు మీరు వారితో ఏకీభవించకండి. కావాల్సి వస్తే గద్దించండి. ఎందుకంటే అది దేవుని జ్ఞానము కాదు, అది దెయ్యముల జ్ఞానము. దెయ్యముల జ్ఞానాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి, ఎంటర్టైన్ చేయకండి. చాలామంది కుటుంబంలో సొంత అమ్మవారే తల్లిదండ్రులే, వారి తల్లి ఏమో ఫాదర్ సైడ్లోని, మన బిడ్డలకి ఇది ఒక టార్చర్ కదా. మదర్ సైడ్ వాళ్ళు ఎంత మంచోలో చెప్తూ ఉంటారు, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఎంత మంచోళ్ళు చెప్తూ ఉంటారు, మదర్ ఏమో ఫాదర్ సైడ్ తోటి నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్తూ ఉంటారు. అవునా? ఫాదర్ ఏమో మీ అమ్మ వాళ్ళ సైడ్ అంత ఇంతే అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మధ్యలో నలిగిపోయేది, శాండ్విచ్ అయ్యేది ఎవరండి? మనమే కదా. సో వీళ్ళు చెప్పినంత మాత్రాన మీరు ఎవరితోటి ఆ రీతి ప్రవర్తించనక్కర్లేదు. దేవుని జ్ఞానము చొప్పున మనం అందరము నడుద్దాము. అవునా? నమ్మిన వారు ఉన్నట్లయితే ఒకసారి ఆమెన్ చెప్తారా? ఆమెన్. జెలస్ పీపుల్ ఆల్వేస్ టెండ్ టు బికమ్ బిటర్. చేదు కలుగుతుంది వాళ్ళ హృదయంలో, వాళ్ళ ప్రార్థన కూడా చేదు. నా జీవితంలో ఏం చేయవా ప్రభా, ఇంకా ఆరాధనలో కూడా చేతులు ఎత్తుతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక కొత్త కారు వచ్చిందంట. హౌ కుడ్ యూ లార్డ్, హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ లార్డ్? యు నో హౌ ఫెయిత్ఫుల్ ఐ యామ్ టు యూ లార్డ్. ఏంటి, వారి ప్రార్థనలో, వారి ఆరాధనలో కూడా వారి జ్ఞాపకాలే. అంటే ఎవరు ఐడల్ అయ్యారు ఇక్కడ? ఎవరు దేవుడు అయ్యారు? ఎవరైతే వీరు అసూయ పడుతున్నారో వారే దేవుడు అయ్యారు. అర్థమవుతుందా? సౌలు కూడా తన జీవిత ఉద్దేశం ఏమైంది? ఇంకా రాజ్యము గెలుద్దాము కాదు, ఇంకా శత్రువులు జయిద్దాము కాదు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు అక్కడ దాక్కున్నాడా? దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దావీదుని ఎట్లా చంపుదాము, దావీదుతో ఎవరున్నారు, దావీదుతో ఎవరు సహకరిస్తున్నారు, ఇదంతా హిస్ హోల్ వరల్డ్ వాజ్ రివాల్వింగ్ అరౌండ్ డేవిడ్. వై? ఓన్లీ వన్ థింగ్, what you call as minor sin, but it is not a minor sin in God's sight. One sin,
అసూయ. ఇంకా బ్రతకంతా పడుకుందే, తను కూడా ఇప్పుడు పడుకుంటుంది అనుకుంటారా? తను ఏ జిమ్కి వెళ్ళిందో, ఎంత వెయిట్ తగ్గించిందో, అంతే కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే ధ్యాస ఉంటుందంట, ఎప్పుడు గురించిన వాళ్ళ గురించే ఆలోచన ఉంటుందంట. బీ కేర్ఫుల్. సో అపవాది కూడా మన జీవితంలో ఎప్పుడు స్కెచ్ చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఏం ప్రయత్నాలు చేస్తున్నాము, దాన్ని ఎట్లా నాశనం చేద్దాము అని చూస్తూ ఉంటాడంట. రిమెంబర్, ఇట్ ఈస్ డీమానిక్ విజ్డమ్, ఇట్ ఈస్ నాట్ గాడ్లీ విజ్డమ్. మీరు అంటున్నారు, నాకు ఇది లేదు, దట్ ఈస్ వై ఐఎమ్ జెలస్, నాకు అది లేదా, దట్ ఈస్ వై ఐఎమ్ జెలస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. నీకు అసూయ ఉందంటే దానికి పేరిచ్చి, అవును ఇది అసూయ, దీని నుండి నాకు విడుదల కావాలి అని మీరు గుర్తిస్తే తప్ప మీకు విడుదల ఉండదు. ఏం చేస్తుందంట అసూయ? మన ఎముకలకి కుళ్ళు పట్టిస్తుందంట, క్షీణింపజేస్తుందంట. మీకు అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్. ద మోర్ యు ఆర్ ఎన్వియస్ ఆఫ్ సంబడి, ద మోర్ యు ఆర్ జెలస్ ఆఫ్ సంబడి, యు నో వాట్ హ్యాపెన్స్? యువర్ బాడీ ఈస్ డిటీరియోరేటింగ్. ఎముకలకి చేటు కలగజేస్తుందంట, కుళ్ళు కలగజేస్తుందంట. ఆనందంగా ఉండలేరు, సంతోషంగా మీరు ఉంటాం కాక మీ చుట్టూన్న వారికి కూడా అది పంచుతుంటారు. రిమెంబర్, జెలసీ ఈజ్ నెవర్ అలోన్. ఒక్కరు అసూయ పడ్డారంటే వారు 10 మందికి చెప్పాలి. ఏం చెప్పాలి? వీళ్ళు పలానా వాళ్ళు, వీరు ఎవరిపైన అయితే అసూయ పడుతున్న వాళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వాళ్ళు ఇది చేస్తారంట, అది చేస్తారంట. వీరు కామ్గా ఉండొచ్చు కదా, ఉండరు. ఎందుకు ఉండరు? బికాజ్ ఇట్ నెవర్ స్టాండ్స్ అలోన్. జెలసీ నెవర్ స్టాండ్స్ అలోన్, ఇట్ ఆల్వేస్ నీడ్స్ కంపెనీ. డూ యు వాంట్ ప్రూఫ్? యేసు ప్రభుని చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 18 వచనంలో పరిసేలు, సద్దుకేలు అందరూ కలిసారంట. మొదటిగా ఒకళ్ళు స్టార్ట్ అయిందేమో, ఇద్దరిలో స్టార్ట్ అయిందేమో, కానీ అంతమంది కలిసి ఎందుకు వచ్చారంట? ఎందుకంటే ఆయన ఇట్లా అన్నాడు తెలుసా, 3 రోజుల్లో మళ్ళీ తిరిగి లేస్తానన్నాడు తెలుసా, ఆయన చుట్టూ 10 మంది తిరుగుతున్నారు తెలుసా, వేలాది మంది ఆయన వెంట వెళ్తున్నారు తెలుసా అని చెప్తున్నారంట. రిమెంబర్, మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు ఎవరు మీ పైన అసూయపడరు. అర్థమవుతుందండి? మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు ఎవరు అసూయపడరు. మీకంటూ ఒక రికగ్నిషన్ వచ్చిందనుకోండి, మీకంటూ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీకంటూ ఒక గుర్తింపు, లేకపోతే పలానా వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఆనర్ చేస్తున్నారు, మీకు ఒక గౌరవం వచ్చింది అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసూయ, అప్పుడు స్టార్ట్ అవుతుంది జెలసీ. బీ వెరీ కేర్ఫుల్. ఎందుకు ఈ మనుషులు నన్ను ఇంత క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు అంటే, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం, ఇట్స్ దేర్ హార్ట్ ప్రాబ్లం. డు యు అండర్స్టాండ్? వాళ్ళ మనసులో అసూయ కలిగి వాళ్ళు ఇట్లా ఈ రీతి మీ పైన తీస్తున్నారు. యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ వాట్ యువర్ స్టాపింగ్. ఇక్కడ యేసు ప్రభుని ఎందుకు అప్పచెప్పారు అని అంటే, ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ సద్దుకేలు, మత్సరము అని అంటే అసూయ, మత్సరముతో నిండుకున్నారంట, అసూయతోటి నిండిపోయారంట. ఇఫ్ యూ వాంట్ సూపర్ న్యాచురల్ పవర్, ఇఫ్ యూ వాంట్ supernaturally be used by God, be ready for supernatural jealousy. హద్దు ఉండదు, ఇంకా దానికి రీజన్ ఉండదు. దే ట్రై టు రీజన్. అంటే వాళ్ళు పాడైంది కాక, వాళ్ళు అసూయతోటి నింపబడటం కాక 10 మందికి పోయి చెప్తారంట. ఏం చెప్తారంట? వాళ్ళకి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, అందుకనే ఇట్లా. See, they don't have a problem if you're small. They don't have a problem if you're tiny. They don't have a problem if you have nothing. But the moment God blesses you, పాములు లేస్తాయి, జాగ్రత్త. అవి చూసి నాకు ఎందుకు ఇంత క్రిటిసిజము, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారంటే అది మీ ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ నాట్ యోర్స్. ఒకవేళ మీకే ఎవరి విషయమైన అట్లాంటివి అసూయ కలిగినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇన్సెక్యూరిటీ తోటి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అసూయగా మార్చబడుతుంది, అసూయ క్రోధంగా, కోపంగా మార్చబడుతుంది. ఆ కోపం ఇంకా పిచ్చి కార్యాలు, హద్దు ఉండదు, ఇంకా విచ్చలవిడిగా చేసేస్తుంది. ఈరోజు మీ జీవితంలో నిజంగా అసూయ ఉందా, లేకపోతే ఒకలాంటి ఆయాసం కలుగుతుందా ఎవరైనా చూస్తే? నేమ్ ఇట్. లూసిఫర్కి మనం అనుకుంటాము చాలాసార్లు ఆయన గర్వంతో పడ్డాడని, కానీ అది గర్వము కాదు. మొదటగా ప్రారంభించబడ్డది ఏం ప్రారంభించబడ్డది? అసూయ. ఏంటి అసూయ? అందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారే, నాకు కూడా అట్లుంటే బాగుండు, నాకు కూడా ఉంటే బాగుండు. ఆయన అన్నాడంట 5 విషయాలు అన్నాడంట. ఐ విల్ అసెండ్ ఇన్ టు హెవెన్, ఐ విల్ ఎక్సాల్ట్ మై థ్రోన్ అబౌవ్ ద స్టార్స్, ఐ విల్ సిట్ అపాన్ ద మౌంట్, I will ascend above the heights of the clouds, I will be like the Most High. It's called as the 5
ఐ విల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ లూసిఫర్. మొదటిగా అసూయగా స్టార్ట్ అయింది, తర్వాత గర్వము. నేనేం తక్కువ, వాళ్ళకే ఎందుకు ఇంత, వాళ్ళకే ఎందుకు ఇట్లా జరగాలి అని మాటలు వినిపెడుతున్నాయా? గాసిపింగ్ ఇస్ డీమానిక్. స్లాండరింగ్, పగబట్టడము, దురాత్మల సంబంధించింది. ఊరికే చాడీలు చెప్పడం, ఊరికే క్రిటిసైజ్ చేయడము, తీర్పు తీర్చడము, విమర్శించడం, ఇదంతా కూడా దేవుని జ్ఞానము కాదు. ఇందాక ఏం చెప్పానండి, ఎవరి జ్ఞానం అది? దెయ్యముల జ్ఞానం. ఇట్లాంటి వారితోటి మీరు సంభాషణ చేస్తూ వారితో సహవాసం కలిగి ఉన్నట్లయితే మీరు కూడా దానిలో పాలిభాగస్తులుగా ఉంటారు. నిజంగా యథార్థంగా ఐ వాంట్ యూ టు రైజ్ అప్ ఫ్రమ్ యువర్ ఇన్సెక్యూరిటీస్. నీ బలహీనతలు, ఇన్సెక్యూర్గా ఉన్నారేమో, వాళ్ళు చేయగలుగుతారు, నేను చేయలేనేమో, ఓకే, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే ఫైట్ ఇట్. దాన్ని ఎంటర్టైన్ చేయకండి. ఒకరిని చూసి ఒకరు కొంచెం మంచిగా కనపడిన వెంటనే బీ జెన్యున్లీ హ్యాపీ ఫర్ దెమ్. డూ యూ వాంట్ టు నో హౌ టు ఫైట్ jealousy? Is there anybody who wants to know how to fight jealousy? I'll tell you few points. మొదటిగా, go on a fast. If you recognize, ఇందాక చెప్పాను, recognize it for what it is. Don't try to cover it. ఇది ఏముందిలే, ఇది అందరికి వస్తుందిలే ఈ తలంపు, ఇది ఏముందిలే, ఇది పెద్ద పాపము కాదులే అని అనుకుంటున్నారేమో, జాగ్రత్త. Don't say like that. Recognize it for what it is. Say, oh, I'm feeling jealous. What do I do? వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, నాకు వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది ప్రభా. నిజంగా మీకు ధైర్యంగా ఉన్నట్లయితే ఆ పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ, ఐ వాజ్ ఫీలింగ్ జెలస్ ఫర్ యూ అని చెప్పగలుగుతారా? చెప్పలేము. ఎందుకంటే వ్యభిచారం చేస్తే ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉంటారు. పాపము చేస్తే ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉంటారు. ఏమైనా ఘోరమైన కార్యాలు చేస్తే పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉంటారు. కానీ యు ఆర్ జెలస్ అని అడ్మిట్ చేసుకోమంటే ఎవ్వరు అడ్మిట్ చేసుకోరు. ఎందుకంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ. తగ్గింపు కావాలి అది అడ్మిట్ చేయడానికి. నాకేం తక్కువ, నేనెందుకు జెలస్ ఉంటా అని అంటారు, కానీ లోపల ఉంటుంది. కానీ నిజంగా తగ్గింపు కలిగిన వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు తప్పకుండా చెప్తారంట, ఎస్ ఐఎమ్ సారీ, ఐ వాజ్ జెలస్. ఎస్ ఐఎమ్ సారీ లార్డ్, ఫర్గివ్ మీ, నేను ఫలానా వ్యక్తి అంటే నాకు అసూయ కలిగింది, నన్ను క్షమించు ప్రభా అని చెప్పగలుగుతారంట. మీకు అసూయ తలంపులు వస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఈధర్ ఫాస్ట్ అయినా చేయండి, ఉపవాసమైన ఉండండి, లేదంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యథార్థంగా ఉన్న పాటున ఉన్న స్థితిలో దేవునికి చెప్పండి. ఏం చెప్తారు? దేవా, నాకు అసూయ కలిగింది, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా, దీని నుండి నాకు విడుదల దయచే, పరిశుద్ధాత్మదేవ నీ సహాయము నాకు కావాలి. ఐఎమ్ టెలింగ్ యు, నో సైకాట్రిస్ట్ కెన్ హెల్ప్ యూ. నాకు పలానా వాళ్ళు నాకు వాళ్ళు జెలస్ అని సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి థెరపీ అని, నథింగ్ విల్ వర్క్. దిస్ ఇస్ అ హార్ట్ ఇష్యూ. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలిగినది. అండ్ ఓన్లీ దిస్ హార్ట్ ప్రాబ్లమ్ కెన్ బి హీల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. నాట్ సైకాట్రిస్ట్, నాట్ అనదర్ లేడీ, నాట్ అనదర్ ఉమెన్, నాట్ అనదర్ పర్సన్. నో, టెల్ టు గాడ్. ఈరోజు మీకు ఏం గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, ఇమోషన్స్ని నేను జయించాలి. ఆమెన్. అసూయని జయించాలి, ఇన్సెక్యూరిటీస్ని జయించాలి. నా మనసులో చెలరేగుతున్న తలంపులు, అబద్ధపు మాటలు, ద లైస్ దట్ ద ఎనిమీ ఈస్ ప్లాంటింగ్ ఇన్ మై హెడ్, ఐ మాస్టర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అట్టి ప్రార్థనలో ఆయన సహాయంతో అడిగి మనం జయించాలి.